జీవవాక్యము అనుదినము నడిపించు జీవవాక్యము, బాధలలో బ్రతికించు జీవవాక్యము, చీకటిలో వెలిగించు జీవవాక్యము, ఆపదలో ఆదరించు జీవవాక్యం, ఆపదలో ఆదరించు జీవవాక్యము, 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 జీవవాక్యం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము నవంబర్ 5వ తేదీ లేఖన భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయములో నుండి ఈ దిన వాగ్దానము 18వ వచనము. యేసు ప్రభువు శోధింపబడి శ్రమ నొందెను కనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువు ఈ లోకములో శోధింపబడ్డాడు అపవాది చేత. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, మరి మార్కు సువార్తలోను 40 దినాలు అరణ్యములో ఉన్నప్పుడు శోధకుడు అపవాది ఆ 40 దినాలు శోధించుతూ వచ్చాడు. అదే సమయంలో దేవుని యొక్క దూతలు కూడా పరిచర్య కూడా చేస్తున్నారు. హల్లెలూయా. నువ్వు శోధింపబడుతున్నావు అనుకుంటున్నావు, కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది దేవుడు మనల్ని శోధిస్తున్నాడు అంటారు. తప్పండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనంలో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, కీడు విషయమై దేవుడు శోధింపనీయుడు. కీడు అంటే నువ్వేదైనా పాపం చేయాలని దేవుడు ప్రేరేపించాడు. అంటే ఎందుకు మానవుడు టెంప్ట్ అయిపోతున్నాడు, దేవుడు టెస్ట్ పెడతాడు, మరి సాతాను టెంప్ట్ చేస్తాడు. ఈ యొక్క వాక్య భాగంలో యాకోబు 1వ అధ్యాయం 13, 14, 15 వచనాలలో కీడు విషయమై కీడు విషయమై దేవుడు శోధింపనీయుడు. ఎవడైనా శోధింపబడుతున్నాడు దేవుడి చేత మరి శోధింపబడతా అనకూడదు. మన స్వకీయమైన దురాశల చేత ప్రతివాడు శోధింపబడుతున్నాడు. ఎప్పుడైతే ఈ శోధనకు లొంగితామో అంటే స్వకీయమైన దురాశ, ఈ దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణం వస్తుంది. జాగ్రత్త. ఈ దురాశ అనేదే ఆ మానవుడిని మరి పాపంలోకి తీసుకెళ్తుంది. అది ఆ పండిన తర్వాత, అంటే దురాశ అనేది ఒక గర్భం, అది దాల్చిన తర్వాత అది పరిపక్వమైతే పాపాన్ని కంటది. జాగ్రత్త. సంసోను శోధింపబడ్డాడు ఎవరి చేత అంటే దెలీలా చేత. అది దేవుడు బాగా గమనించండి. అక్కడ సంసోను యొక్క జీవితాన్ని చూస్తే ఈమె ప్రాణం ఇసుకిస్తుంది అంటున్నాడు. దేవుడు 2-3 సార్లు అవకాశం ఇచ్చాడు, కానీ పాపాన్ని విడిచిపెట్టలేదు కనుక ఆ శోధనకు లొంగిపోయి తాను కన్నులు పోగొట్టుకున్నాడు. అలాగనే ఆదికాండం 39వ అధ్యాయంలో 10వ వచనములో పోతీఫర్ ఇంట్లో ఉన్న యోసేపు మరి ఆ యొక్క భార్య, యజమాని యొక్క భార్య శోధిస్తుంది. నన్ను శయనించమని అడిగితే ఇంత దుష్కార్యము నేను దేవుని ఎదుట చేయనని చెప్పి శ్రమకైనను అతడు చెరసాలకైనను ఇష్టపడ్డాడు, కానీ పాపం చేయటానికి ఇష్టపడలేదు. జాగ్రత్త. అంటే ఇక్కడ యోసేపు శోధన జయించాడు, అధికారి అయ్యాడు. అతడు శోధనకు లొంగిపోయాడు, చివరికి మరణము పొందుకున్నాడు. కీడు విషయమే కాదు దేవుడు. ఒకవేళ దేవుడు నిన్ను శోధిస్తున్నాడు అంటే, పరీక్షిస్తున్నాడు అంటే, యోబు గారు కూడా అదే అంటాడు. ఏమంటాడు అంటే, యోబు గ్రంథం 23:10, నేను శోధింపబడిన పిమ్మట ఒకవేళ దేవుడే నీకు అనుమతిస్తే నువ్వు సువర్ణం వలె మారుతావు, మేలిమి బంగారం అవుతావు. శోధన తర్వాత ఆశీర్వాదం. అబ్రహామును కూడా దేవుడు శోధించాడు, అంటే టెస్ట్ పెట్టాడు. ఆదికాండం 22వ అధ్యాయం. నీ బిడ్డని ఇమ్మన్నప్పుడు ఇస్తాను ప్రభు అని ఆశీర్వాదం పొందుకున్నాడు. కనుక దేవుని యొక్క శోధన, దేవుని యొక్క పరిశీలన అనేది
మనల్ని పైకి తీసుకొస్తుంది. హల్లెలూయా. కనుక తాను సహించటానికి అంటే ప్రభు ఏ విధంగా అయితే శోధనలో ప్రయత్నం చేస్తారో యోసేపుకు సహాయం చేశాడు, యోబుకి సహాయం చేశాడు. కానీ సంసోను సహాయము దేవుడు సహాయం కోరలేదు. అందువల్లే అతడు పతనము అయిపోయాడు. జాగ్రత్త, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన కూడా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం, మనము బలహీనులమని ఆయన తెలుసుకొని ఆయన మనకి సహాయం చేస్తాడు. ప్రార్థన కానీ బైబిల్ కానీ అంటే నువ్వు అడిగినప్పుడు సహాయం దొరుకుతుంది. అడుగు, దేవుడు సహాయం పొందు. ఒప్పుకోవలసిన పాపం 3వ వచనం, దేవునికి ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయడం. నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షించబడతాడు. ప్రభు యొక్క వాక్యం విన్న తర్వాత మేమేమి చేయాలని పేతురుని అడిగినప్పుడు అక్కడున్న 3000 మంది, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే బాప్తిసం పొందండి అన్నప్పుడు బాప్తిసం పొందారు. అదే లోక సువార్త 7వ అధ్యాయం 29వ వచనంలో అనేక మంది సమరయులు, అనేక మంది సుంకర్లు, సమరయులు, పాపులు అనబడిన వాళ్ళు అనేక మంది మరి వ్యభిచారులు సహితము యోహాను యొక్క బోధ విని బాప్తిసం పొందటానికి వస్తే పరిసయ్యులు, శాస్త్రులు అనబడిన వారు దేవుని యొక్క సంకల్పాన్ని నిరాకరించి బాప్తిసం పొందకుండా వాళ్ళు నరకానికి వెళ్ళిపోయారు. జాగ్రత్త, ఇంకా పరిశీలనలోనే ఉన్నావా? పరిశుద్ధుడైన యేసు ప్రభువుని అంగీకరించి నమ్మి విశ్వసించి బాప్తిసం తీసుకో, అప్పుడు దేవుడు నీకు సహాయము చేస్తాడు. మరి సుంకర్లు, పాపులు బాప్తిసం తీసుకొని రక్షించబడ్డారు, రక్షణ పొందారు. పరిశీలి శాస్త్రాలు అయితే నిరాకరించి దేవుని యొక్క రక్షణను నిరాకరించవు. చివరికి ఆజ్ఞ 1వ వచనం, మనం ఇనిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోయేటట్టుగా ఉండకుండా మిక్కిలి అనగా విశేషమైన జాగ్రత్త కలిగి ఉండాలి. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క మాటలు విశేషముగా జాగ్రత్త అంటే విన్న బోధను నువ్వు గట్టిగా పట్టుకోవాలి. అందుకే యాకోబు 1:22లో విన్న వాక్య ప్రకారము ప్రవర్తించు వారే ఉండాలి. వింటే సరిపోదు, ప్రవర్తించాలి. సమూయేలు సౌలుకి చెప్పాడు, అమాలేకీయుల్ని, చిన్నల్ని, పెద్దల్ని అందరినీ సమూలంగా నాశనం చేయమన్నప్పుడు ఈ యొక్క సైన్యాన్ని తీసుకొని యుద్ధం చేసినప్పుడు బైబిల్లో చక్కని మాట రాయబడి ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనంలో దోపుడు సొమ్ము మీద ఎగబడ్డాడు, వద్దు అన్నదాన్ని తీసుకున్నాడు. 20వ వచనము, అమాలేకు రాజుకు అగగును చంపకుండా అమాలేకుని చంపాడు. చూడండి, సగమే చేశాడు. దేవుడు మాట సగం వినటం కూడా పాపం. పూర్తిగా వినకపోయినా పాపమే, సగమే చేసినా పాపం. ఆ మాట మీద తిరుగుబాటు చేసి తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. జాగ్రత్త, దేవుడి మాట పూర్తిగా విన్నప్పుడు మనం బాగుపడతాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. ఈ దినం నీ కృపలో నాయన, నీ దయలో మాకు ఇచ్చిన గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేయక, మాకు ఇచ్చిన బోధను మేము జాగ్రత్తగా పట్టుకొని ముందుకెళ్ళే వాళ్ళంగా దయచేయండి. అలాగనే ప్రభా, మీరు మాకు చేసిన గొప్ప మేలు, మీరు శోధింపబడ్డారు, మీరు శ్రమ పడేవారికి మీరు సహాయం చేయండి. మీరు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి, మాకు సహాయం చేయండి. అయోగ్యం, అపాత్రులు, ఎన్నికైన మాకు ప్రతిదినం మీ ఆత్మ చేత నడిపించమని, బిడ్డలతో నువ్వు మాట్లాడుతున్నది వందనాలు. బిడ్డల్ని మేము దర్శించమని, వాళ్ళ అవసరాలు తీర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మకి సదాకాలం మనందరి తోడుగా ఉండును కాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని